వెల్కమ్ టు లక్ష్మి స్వీట్ హోమ్. అందరికీ నమస్తే అండి. ఈరోజు సరికొత్తగా కొబ్బరి పాలతో రొయ్యల కూర ఎలా తయారు చేసుకోవాలనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి. ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. కొబ్బరి పాలు వేసి వంట చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది నేను లేటెస్ట్ హోటల్లో ఒకరు చెప్తే నేను చేశానండి. చాలా బాగుంటుంది. ముందుగా బ్యాండీ పెట్టి నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 2 ఉల్లిపాయలు అనేది కట్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇగోండి రొయ్యలు అనేది నేను అంటే 1/2 kg తీసుకుంటే ఇవి అయ్యాయండి. ఫస్ట్ నేను పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి చక్కగా కలిపి పెట్టుకున్నాను. అది అలా వేసేసుకున్నాను దానిలో. ఆ తర్వాత ఒక 2 వరకు మిర్చి వేసుకున్నానండి. చక్కగా ఫ్రై అవ్వాలి ఈ ఉల్లిపాయలు అనేవి. ఆ తర్వాత ఎప్పుడైనా సరే మనం సూపర్ మార్కెట్లో నుండి తెచ్చిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎన్వీలోకి అస్సలు వేయొద్దండి, చాలా టేస్టీగా ఉండదు. మనం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా, అప్పటికప్పుడు దంచి పెట్టుకున్నది అయితే బాగుంటుంది. ఆ తర్వాత అది ఫ్రై అయ్యాక ఇప్పుడు నేను టమాటోస్ ముక్కలు వేసుకున్నానండి. ఇవి కూడా చక్కగా మగ్గనివ్వాలండి, చాలా బాగా మగ్గనివ్వాలి. మగ్గనిస్తే చాలా గ్రేవీగా చపాతీ కానీ రైస్తో కానీ ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఓకేనా, అయితే ఇప్పుడు ఇలా అయిన తర్వాత, ఇలా మగ్గిన తర్వాత నేను కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. తర్వాత కారం యాడ్ చేసుకున్నాను, ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నానండి, జీరా పౌడర్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ నాకు ఇంట్లో తయారు చేసినవేనండి. ఓకేనా, ఇది చక్కగా కలిపి పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా చక్కగా మగ్గనివ్వాలండి. ఇది ఎంత బాగా మగ్గినట్టుగా అయితే అంత బాగా గ్రేవీ వస్తుంది మనకి. ఇదిగోండి, ఇలా వేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను మూత పెడుతున్నాను. కాసేపు మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఇగోండి ఇలా వస్తుంది. మూత తీసేసిన తర్వాత నేను మళ్ళీ కలిపి పెట్టుకున్నానండి. కలిపి పెట్టుకున్న తర్వాత ఈ రొయ్యలు ఉంటాయి కదండి, ఆ రొయ్యల్ని నేను యాడ్ చేస్తున్నానండి. ఇవి కూడా కాసేపు చక్కగా మగ్గనివ్వాలి. ఈ కర్రీ చాలా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంది. ఇవి చక్కగా మగ్గిన తర్వాత మళ్ళీ నేను మూత పెట్టుకున్నానండి. మూత పెట్టిన తర్వాత మనకి చక్కగా ఒక 10 minutes వరకు చక్కగా కుక్ అవ్వాలి. అప్పుడు కొబ్బరి పాలు పోసుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ కొబ్బరి పాలు ఎలా తీయాలనేది మీకు తెలియకపోతే కొబ్బరికాయ అనేది చిన్న పీసెస్ కట్ చేసేసి మనం మిక్సీలో వేసి చక్కగా దాన్ని ఫిల్టర్ చేస్తే పాలు తయారైపోతాయండి. ఇగోండి, పాలు వేయడం వల్ల టేస్ట్ అనేది మరింతగా పెరుగుతుంది, చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఒక 2 minutes మనకి మళ్ళీ క్యాప్ పెట్టి చక్కగా ఆ గ్రేవీ చక్కగా మగ్గిన తర్వాత మనం ఇప్పుడు నేను గరం మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ముందుగా నేను గరం మసాలా వేయలేదు, ఫినిషింగ్లో వేసుకున్నాను. ఆ తర్వాత కొరియాండర్ ఎలాగా వేస్తాం కదా, ఇది కూడా ఫినిషింగ్ టచ్ మనం కొత్తిమీర వేసుకున్నాము. అంతే, చాలా టేస్టీగా ఉంది కూర, చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఓకే, బాయ్.